తాము 20 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నామని మండల పరిధిలోని వెస్ట్ బాపట్ల పంచాయతీ ధరివాద కొత్తపాలెం నివాసి మొలకలపల్లి వెంకటేష్ చౌదరి కుటుంబ సభ్యులు తెలిపారు. తమ స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతున్నది. పక్కనే స్థలంలో పాక వేసుకుని జీవనం సాగిస్తున్నాము. అయితే ఇటీవల వారు నడిచే డొంక మార్గాన్ని స్థానికులు కొంతమంది వ్యక్తులు మూసివేశారు. ఈ విషయమై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ఉదయం సాయంత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లోకి గ్రామస్తులు రానియ్యకుండా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఇంట్లో మూగజీవాలు 2 ఆవులు ఉన్నాయి. వాటికి ఆహారం వేయడానికి సైతం పంపించడం లేదని వాపోయారు. ఆహారం లేకుంటే అవి మృతి చెందే ప్రమాదం ఉందని బోరున వెలిపించారు. ఈ విషయం పోలీసులకు చెబితే నిర్లక్ష్యంగా ఆవులు చచ్చిపోతే ఏమైద్దిలే అని అనటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లమన్నారు. తమకు న్యాయం చేసి తమ ఆవులను కాపాడి తమకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు మొలకలపల్లి వెంకటేష్ అండి. మాది స్వగ్రామం కంగటపాలెము. అయితే ఇక్కడికి వచ్చి 21 సంవత్సరం కిందట గోపాలం రామస్వామి నాయుడు దగ్గర ఎకరం 18 సెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ ఎకరం 18 సెంట్లో స్థలము, ఇల్లు రీసెంట్గా 2023లో ఇల్లు కట్టినాము. కట్టిన కాడి నుంచి మేము 20 సంవత్సరాల నుంచి ఇదే బాట హక్కులో నడుస్తూ తిరుగుతూ ఉన్నాం అటు ఇటు. గత 9వ తారీఖు నాడు మాకు డొంక లేదని చెప్పి కొత్తపాలెం రెడ్లు ఒక సామాజిక వర్గం, మేము కమ్మాళం అండి, ఒక సామాజిక వర్గం అడ్డం పెట్టి డొంక ఆపేసినారు. మాకు బాట నడుస్తానికి లేకుండా, వెళ్ళడానికి లేకుండా, ట్రాక్టర్ తోలుకోవడానికి లేకుండా చేసినారు. మా ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి. ఆవులకు నీళ్లు పెట్టుకునేడానికి కూడా వెళ్ళనీయకుండా కర్రలతో ఎంబట పడుతున్నారు. అదేమంటే చంపేస్తాం నా కొడక, గాంధీరెడ్డి నరికినట్టు నరుకుతామని చెప్పి అంటున్నారు. ఎటు నడుస్తానికి వెళ్ళినా కూడా అటాళ్ళకి వెళ్ళి ఊర్లో అందరూ వెళ్ళి వాళ్ళు నడవనియొద్దు అని చెప్తున్నారు. వాళ్ళేమో మమ్మల్ని రావడానికి లేదని చెప్పి ఆపుతున్నారు. దీని అందరికి కారణం కావూరి శ్రీనివాసరెడ్డి యాడ్ చైర్మన్ అని అతను వెనకుండి సపోర్ట్ చేసి నడిపిస్తున్నారు వాళ్ళని. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు కావూరి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి, అయ్యా అదేందో క్లియర్ చేయబ్బాయి అంటే ఇదిగో సార్ అని చెబుతున్నాడు, కానీ ఇంతవరకు క్లియర్ చేసింది లేదు. పోలీస్ వారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికి కంప్లైంట్ పెట్టినాము. సిఏ గారికి ఏం చెబుతున్నారంటే ఆవులు చచ్చిపోతే ఏమైంది, అప్పుడు పడేద్దురులే బయటికి, డొంక సమస్య తర్వాత మాట్లాడదాం, మీరు వెళ్ళిపోమని చెబుతున్నారు. పద్దాకలు వెళ్ళినప్పుడల్లా నా కుటుంబం నడి రోడ్డున ఇప్పుడు ఇల్లు లేక రోడ్డు మీద బతకాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆవులకు నీళ్లు పెట్టుకునేట్లేదు, లైన్ హక్కి నీళ్లు పెట్టుకునేట్లేదు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. 9వ తారీఖున అడ్డం కట్టేసేసారు సార్. అప్పుడు దాని నుంచి మా ఇంటికి వెళ్ళడానికి దారి లేదు. ఇంటికి అవతల వైపు కూడా ఇల్లు కట్టేసేసారు, అడ్డం కట్టేసేసారు. ఎటువైపున మార్గం లేదు వెళ్ళటానికి. ఆవులకేమో బాగోట్లేదు సార్. హాస్పిటల్ నుంచి పశువుల డాక్టర్ గారు వచ్చినా సరే అతన్ని కూడా తిప్పి పంపించేశారు. ఆవుల పరిస్థితి బాగాలేదు. మేత పెట్టుకోవడానికి, నీళ్లు పెట్టుకోవడానికి కూడా లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తానేమో సిఐ గారిని కలవమన్నారు. సిఐ గారి దగ్గరికి వెళ్తానేమో సిఐ గారేమో వస్తున్నాము పండి అని చెప్పి అంటున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే మాట చెబుతున్నారు. ఆవులు చేస్తే ఏమైందని మాట చెబుతున్నారు. కలెక్టర్ గారిని కలిసాము. మంగళగిరి లోకేష్ గారి దగ్గరికి వెళ్తేనేమో అనకాని సత్యప్రసాద్ గారిని కలవమంటే అక్కడ కూడా మొన్న శుక్రవారం రోజున అర్జీ పెట్టి వచ్చాము. సార్ ఏమో కలెక్టర్కి రాసామన్నారు. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సార్. ఎవరు కూడా మాకు న్యాయం చేయండి సార్, ఎవరో తెలియదు.